ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిశ మార్చుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దిశ మార్చుకొని ఇలాగిది బెంగాల్ సైడ్ అయితే వెళ్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఏదైతే ఉందో అక్కడైతే ఉందన్నమాట. అక్కడైతే మనకి ఈ విధంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. మొత్తం మేము చూసుకున్నట్లయితే మంగళవారం నాడు దీని ప్రభావం అయితే మనకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఇది దిశ మార్చుకొని ఇలాగా కలకత్తా సైడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలా దిశ మార్చుకొని ఇలాగా బెంగాల్ సైడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ అప్డేటు. సో మంగళవారానికి సంబంధించి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను. భారీగా వర్షాలు అయితే ఉండవు. ఆకాశం కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మాత్రం కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం ఉంది. సో ఇది మనకి అప్డేట్ ఏపీ తెలంగాణకు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.